హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ సల్మాన్ తీన్మార్మలన అభిమానిని. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందంటే బ్రతుకున్న పేద ప్రజలకు మెతుకు అన్నం పెట్టదు, కానీ చనిపోతే 5 లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తా అని చెప్పి బతుకుతున్న ప్రభుత్వాలు ఇవి. 79 సంవత్సరాల నుంచి మనం బతికే బతుకులు ఇవి. పోనీ చనిపోయిన తర్వాత అయినా ప్రజలకు ఏమైనా సహాయపడుతున్నారంటే అది కూడా లేదు. తీన్మార్మలన గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రెసిడెంట్ తీన్మార్మలన గారు, ఎవరైతే సాయి ఈశ్వరాచారి ఒక 2 months బ్యాక్ పెట్రోల్ పోసుకొని తను ఆత్మహత్య చేసుకున్నాడు, ఆ కుటుంబానికి ఇచ్చిన మాట మేరకు 15 లక్షల రూపాయలు వాళ్ళ చేతికి ఇవ్వబడింది 17th January రోజు. ముగ్గురు పిల్లల పేరు పైన 5 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్ చేయబడింది. అన్న చెప్పిన మాట నిలబెట్టుకున్నారు. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసే అన్యాయం పైన సాయి ఈశ్వరాచారి అనే ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తికి ఈ ప్రభుత్వం ఏం సాయం చేస్తుంది? ఎవరెవరో చనిపోతే 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లు 50 లక్షలు అని చెప్పి చేస్తారు కదా. మరి ఈ ప్రభుత్వం ఈ సాయి ఈశ్వరాచారి అనే కుటుంబానికి ఏం సాయం చేస్తుంది? చెప్పండి, ఏం సాయం చేస్తుంది? ఈ రాష్ట్రంలో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటి అన్యాయాలు ఎన్నో జరుగుతున్నాయని చెప్పి కదా తీన్మార్మలన గారు, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి కూడా ఆ పదవి వద్దని చెప్పి ఎడం చేత్తో ఇలా నెట్టేసి మన ప్రజల కోసం, మన వర్గాల ప్రజల కోసం వచ్చిందన్న, ప్రజల్లోకి వచ్చింది మన కోసమే కదా. ప్రజలారా, రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకులారా, ప్రతి ప్రజలారా, ప్రతి బీసీ యువకుడు, ప్రతి బీసీ బిడ్డ ప్రశ్నించాలి. మీ సోషల్ మీడియాలో మీరు ప్రశ్నించండి. సాయి ఈశ్వరాచారికి న్యాయం జరిగేంత వరకు, సాయి ఈశ్వరాచారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మనందరం ప్రశ్నిస్తూనే ఉండాలి. మన నాయకుడు తీన్మార్మలన, మన అభిమాన నాయకుడు తీన్మార్మలన గారు మనకు నేర్పించిన స్ఫూర్తి ఏంది? ప్రశ్నించడమే మన నాయకుడు మనకు నేర్పించిన స్ఫూర్తి. ప్రశ్నిద్దాం, ఈ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ప్రశ్నిద్దాం. అన్న ఇచ్చిన మాట మేరకు ముగ్గురు పిల్లలకు 5 లక్షల రూపాయలు చెక్స్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు చెక్స్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ఈ కాంగ్రెస్లో, టీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులు మీరందరూ ఏం చేశారు? మీరందరూ సాయి ఈశ్వరాచారి చనిపోయినప్పుడు గాంధీ హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరందరూ ఏం చెప్పారు? మేమందరం సంఘాలుగా రూపడతాం, మేమందరం కలుస్తాం, మేమందరం కలిసి మాట్లాడదాం, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామన్నారు కదా. ఎక్కడ పోయారు మీరందరూ ఎక్కడికి పోయారు మీరందరూ? ఎవరు ప్రశ్నించారు? పొన్నం ప్రభాకర్ గారు, మీరు మా బీసీ మంత్రి కదా. ఈ కుటుంబానికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మీరు ఏం చేయగలుగుతారు? ఎంత డబ్బు వీళ్ళకి మీరు ఇప్పగలుగుతారు? ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఎస్టీ బిడ్డ, ఆదిలాబాద్లో ఒక ఆదివాసీ బిడ్డ పైన, ఆ ఆదివాసీ బిడ్డని రేప్ చేసి తన ప్రైవేట్ పార్ట్స్లో కారం జల్లి ఆమెను ముక్కలుగా నరికి మొత్తం ఎక్కడ పడితే అక్కడ మొత్తం విసిరేశారు అడవిలలో. అది ఏ ఓసీ మీడియాలో వచ్చింది? అది ఏ ఈనాడులో వచ్చిందా? ఆంధ్రజ్యోతిలో వచ్చిందా? నమస్తే తెలంగాణలో వచ్చిందా? సాక్షిలో వచ్చిందా? వేరే సోకాల్ V6 వెలుగు దినపత్రికలో వచ్చిందా? ఇన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి కదా. ఈ ఇష్యూస్ పైన ఎవరు ప్రశ్నించారు? ఆ ఇష్యూస్ ఏమైనా ఈ పేపర్లలో వచ్చిందా? పోనీ తీన్మార్మలన గారు ఇది 15 లక్షలు డొనేట్ చేస్తారు కదా, ఇది ఏ పేపర్ వాళ్ళు వేశారు? వేయలేదు. అక్కడ ఆదిలాబాద్ అడవిలలో ఒక ఆదివాసీ బిడ్డను రేప్ చేసి తన ప్రైవేట్ పార్ట్లలో కారం జల్లి అమ్మాయిని పీస్గా మొత్తం నరికి మొత్తం అడవి పాలు చేస్తారు కదా. ఏదైనా మీడియా వాళ్ళు వేశారా పేపర్లో? అది లేదు, వేయలేదు. ఓకే, సెకండ్ థింగ్, ఇటువంటి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పి ఇవన్నీ అన్యాయాల్ని అడ్డుకుందామని చెప్పి తీన్మార్మలన గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు ప్రజల్లోకి వెళ్లకుండా ఎవరెవరు ఎంత వరకు ఆపుతున్నారో మొత్తం మాకు తెలుసు. మీ ఓసీ మీడియాలు ఆపినంత మాత్రాన మేము ప్రజల్లోకి వెళ్ళకుండా ఉంటామా? మీ ఓసీ మీడియాలు ఆపినంత మాత్రాన మేము ప్రజల్లో వెళ్ళకుండా ఉంటామా? ఎవ్వరు ఆపలేరు. ఒక ఉప్పెన వస్తుంది, ఒక తుఫాన్ వస్తుంది, కొట్టుకోబోతారు అందరూ. ఒక ఎవల్యూషన్ రాబోతుంది తెలంగాణ స్టేట్లో, ఒక ఎవల్యూషన్ రాబోతుంది. కొట్టుకోబోతారు మొత్తం. మీ ఓసీ మీడియాలు, మీ పార్టీలు, ఈ రావుల పార్టీలు, రెడ్ల పార్టీలు, ఈ రెడ్ల పేపర్లు, సోకాల్డ్ పేపర్స్, టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయి కదా, అన్నీ భూస్థాపితం అయిపోతాయి అతి త్వరలో. వెయిట్ ఫర్ జస్ట్ 2.5 years. ఏం ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? ఈ ప్రభుత్వం 79 సంవత్సరాల నుంచి ఏం న్యాయం జరిగింది? ఈ రావులు, ఈ రెడ్లు వీళ్ళే కదా మనల్ని పరిపాలించింది మొత్తం. ఈ ఓసీ క్యాస్ట్ వాళ్ళే కదా మనల్ని పరిపాలించింది మొత్తం. మనకేం న్యాయం జరిగింది? 79 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో మనకేం న్యాయం జరిగింది? ఏం జరగలేదు. మొన్న ఉత్తరప్రదేశ్లో ఒక పాప, ఒక అమ్మాయి ఒక ఎమ్మెల్యే ఇంటికి నాకు ఉద్యోగం కావాలని చెప్పి సహాయం కోసం వెళ్తే ఆ అమ్మాయిని ఆ ఎమ్మెల్యేని రేప్ చేశాడు. ఆ ఎమ్మెల్యేని రేప్ చేసి ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ అమ్మాయి కేసు పెడతామని చెప్పి కేసు పెడితే ఆ అమ్మాయిని 1 month కిడ్నాప్ చేశారు. ఆ అమ్మాయిని 1 month కిడ్నాప్ చేస్తారు.
వన్ థింగ్. సెకండ్ థింగ్, ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని చెప్పి కుటుంబం మొత్తం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే ఒక లారీతో గుద్దించి ఆ ఫ్యామిలీని మొత్తం లేపేశారు. ఓకే. థర్డ్ థింగ్, ఈ అమ్మాయి ఎవరైతే ఉందో తను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి ముందుకు వెళ్ళి తను ధర్నా చేస్తే అమ్మాయి ఏదైతే ధర్నా చేసిందో దానికి మన ఉత్తరప్రదేశ్ కోర్టులో ఎవరైతే నిందితుడు ఎమ్మెల్యే ఉన్నాడో అతని పేరు పైన ఒక కేసు అయిపోయి అతన్ని లైఫ్ సెంటెన్స్ అని చెప్పి జైల్లో వేశారు. తర్వాత ఏమైంది, ఒక 2-3 months తర్వాత కేసు అనేది మొత్తం ఢిల్లీకి వెళ్ళిపోయింది, ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళిపోయింది. ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఎవరిది, ఇదే బీజేపీ ప్రభుత్వం. ఓకే. ఈ బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. వాళ్ళు ఏం చేశారు, కేసుని డిస్మిస్ చేసి అతని బెయిల్ పైన బయటికి పంపించేశారు. ఇదేనా 79 సంవత్సరాల నుంచి మన బీసీలో మొత్తం జరిగే అన్యాయం? ఆ అమ్మాయి ఎవరైతే ఎమ్మెల్యేతో రేపు పడిపోయిందో ఆ అమ్మాయి మొత్తం బీసీ అమ్మాయి, తను బీసీ బిడ్డ. ఈ బండి సంజయ్ కావచ్చు, ఈ బండి సంజయ్, ఈ సోకాళ్ళు ఎవరైతే ఉన్నారు కదా ఇక్కడ, వీళ్ళందరూ ఎవరైనా ప్రశ్నించారా, అమ్మాయి తరపున ఎవరైనా నిలబడారా? ఇటువంటి అన్యాయాలు మొత్తం జరుగుతున్నాయని చెప్పి తీర్మాన్ మరణ గారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టింది. అది అక్కడ జరగవచ్చు, బట్ ఇక్కడ తెలియని అన్యాయాలు ఎన్ని జరిగాయి మన తెలంగాణ స్టేట్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో, ప్లస్ ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మన బీసీలో జరిగిన అన్యాయం ఇంత అంత కాదు. తవ్వుకుంటా పోతే 10 hours అయినా సరిపోతుంది మనకి డిస్కషన్కి.